యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనము. రాజులకైనను కలగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడను గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం పట్ల అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మన జీవితంలో మనకి జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు మనం అడిగిన వాడికన్నా ఊహించిన అత్యధికమైన కార్యం మన జీవితంలో చేస్తాడు. మనం ఏమి కలిగి ఉన్నాము? నజరైన యేసుక్రీస్తుని కలిగి ఉన్నాము. లోక సంబంధమైన ప్రతి ఒక్క పాపాన్ని ఆయన తీసుకుని పరలోక సంబంధమైన ప్రతి ఒక్క నీతిని మనకిచ్చి ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. లోకంలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని జయించిన వాడు మనలో ఉన్నాడు. కాబట్టి నీ క్రీస్తు నీకు తోడే అన్నాడు విశ్వసించి ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావో నీ జీవితంలో అత్యధికమైన కార్యాలు దేవుడు నీకు చేస్తాడు. ఎందుకంటే క్రీస్తు ద్వారా నువ్వు సమస్తాన్ని పొందుకున్నావు. క్రీస్తు ద్వారా ప్రతి ఒక్క దాని మీద అధికారం నువ్వు పొందుకున్నావు. కాబట్టి నువ్వు కలిగిన అధికారాన్ని ప్రతి నిమిషం జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు పొందుకున్న సామర్థ్యాన్ని ప్రతి నిమిషం ప్రార్థించుకుంటూ అడుగుతూ నువ్వు ఏదైతే ప్రార్థిస్తూ ముందుకు వెళ్తావో ప్రతి విషయంలో దేవుడు నీకు విజయాన్ని కలగజేస్తాడు. రాజులకైనా కలిగిన ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను. ఎందుకంటే క్రీస్తు నీలో ఉంటే నీవు ప్రతిదానికి అర్హుడవి. హల్లెలూయా. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు, మరణించి తిరిగి లేచి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్క ఘనతకి ప్రతి ఒక్క విజయానికి నీవు అర్హుడుగా మారిపోయి ఉన్నావు. కాబట్టి నువ్వు కలిగిన సామర్థ్యాన్ని శక్తిని జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే ప్రార్థిస్తావో దేవుడు నువ్వు అడిగిన దానికన్నా అద్భుతంగా నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. నువ్వు ఐశ్వర్యవంతుడివి, నీవు ఘనతకి అర్హుడివి. నీలో ఉన్న వాని ద్వారా నువ్వు ప్రతి ఒక్కటి పొందుకొని ఉన్నావు. హల్లెలూయా. ప్రార్థించుకుందామా. మహాప్రేమ గల తండ్రికి ఉన్న స్తోత్ర ఆచరించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, మాలో ఉన్న నీవు తండ్రి, లోకంలో ఉన్న ప్రతి ఒక్క దానికన్నా తండ్రి, ప్రతి ఒక్క విధమైన వాటికన్నా తండ్రి నువ్వు గొప్పవాడివి తండ్రి. ప్రతి సమస్తాన్ని జయించిన వాడు తండ్రి, మాలో మీరు ఉన్నారు తండ్రి, మాకు తోడై ఉన్నారు తండ్రి. కాబట్టి తండ్రి వీడియో చూస్తున్నవారు తండ్రి, ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు, ఏ విషయంలో ఇబ్బందులు, ప్రతి దాంట్లో అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి. అప్పు ఐశ్వర్యంగా మారుగాక, అనారోగ్యం ఆరోగ్యంగా మారుగాక, ఏ విషయంలో విడుదల కోసం ఎదురు చూస్తున్నా తండ్రి ఆ విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. గర్భఫలాలు కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. నార్మల్ డెలివరీస్ని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవ, తల దగ్గర నుండి అరికల వరకు ముట్టి స్వస్థపరచబడినగా కానీ ప్రవచిస్తుందండి. ఏ అనారోగ్యంతో అయితే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు తండ్రి, ఏ ఇదిగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నారు తండ్రి, ప్రతిదీ నజరైన యేసుక్రీస్తు నామములో తొలగిపోనుగా కానీ ప్రవచిస్తుందండి. పెండింగ్స్లో ఉన్న తండ్రి అమౌంట్స్ ప్రతిదీ తండ్రి యేసు నామములో రిలీజ్ అవునుగా కానీ ప్రవచిస్తుందండి. అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ఐక్యపరచబడినగా కానీ కుటుంబంలో ఉన్నదండి ఇదిగో ఐక్య విచారాలు తండ్రి, ఏదైతే ఇబ్బందులు ఉన్నది ప్రతిదీ యేసు నామములో తొలగిపోయి తండ్రి ప్రశాంతమైన వాతావరణం తండ్రి, ఐక్యత కలిగించే వాతావరణాన్ని తండ్రి యేసు నామములో ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు.